హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. క్రిప్టో కరెన్సీ గురించి మనం ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో వింటున్నాము. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దీనికి ఎంతవరకు చట్టబద్ధత ఉంది, ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ మరియు గణిత శాస్త్రంలో మంచి నిపుణులైనటువంటి అడ్వకేటు అనిల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి ఎంతవరకు చట్టబద్ధత ఉంది? Thanks for bringing out a very relevant and pertinent question. ఈ క్రిప్టో కరెన్సీ అనే అంశము ఈ మధ్యలో చాలా న్యూస్లో వచ్చింది. మోస్ట్ రీసెంట్లీ ఇట్ కేమ్ ఇన్ ద న్యూస్ వెన్ ద ఇండియన్ గవర్నమెంట్ యాజ్ రీసెంట్లీ యాజ్ ద సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్, శీతాకాలంలో పార్లమెంట్ సమావేశం జరిగే నేపథ్యంలో దే వాంటెడ్ టు ఇంట్రడ్యూస్, అండ్ ఐఎమ్ డ్రాయింగ్ యువర్ అటెన్షన్ హియర్, టు ద వర్చువల్ కరెన్సీ రెగ్యులేషన్ బిల్ ఆఫ్ 2021 ఇంట్రడ్యూస్ చేద్దామని న్యూస్ చాలామంది చూస్తున్నారు. దీని బ్యాక్డ్రాప్ ఏంటంటే, క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్, వర్చువల్ కరెన్సీ అంటే క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ బిల్, ఇది క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అంశము. మెనీ పీపుల్ హియర్ ఐఎమ్ డ్రాయింగ్ ద అటెన్షన్ టు క్రిప్టో కరెన్సీ అనగానే బిట్ కాయిన్, ఇథీరియం గురించి ఆలోచిస్తారు. అలాగే దే విల్ ఆల్సో రెఫర్ టు బిట్ కాయిన్ యూజింగ్ ఎ డిజిటల్ కరెన్సీ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇది అర్థం చేసుకోవడానికి, దీని లీగల్ రామిఫికేషన్స్ కానీ లీగల్ ఇంప్లికేషన్స్ అర్థం చేసుకొని, ఈ అంశం అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా ఈ ప్రశ్నకి జవాబు, ఈ డబ్బు అనేది ఏంటి అనేది గురించి అందరికీ తెలిసిన కాన్సెప్ట్ ద్వారా I will try to explain, which is, in the past, డబ్బులు అనగానే డాలర్స్ అంటారు, రూపీస్ అంటారు, యూరోస్ అంటారు, వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో. ఈ డబ్బులు వచ్చే ముందర మనము బంగారు కాసులో, సిల్వర్ కాసులో, కాపర్ కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళం. దాన్ని మనము కరెన్సీ అంటాం. ఈ కరెన్సీని రూపీసో, డాలర్సో, యూరోస్లో వాడేటప్పుడు వాలెట్లో పెట్టుకొని ఈ గూడ్స్ని, అండ్ గూడ్స్ అంటే be it groceries, as a very simple example, grocery, land, any business transaction which has some value that is based on trust, this is what is called money, monetary value. ఇది డిజిటల్ డబ్బులు అన్నప్పుడు, అంటే ఈక్వలెంట్ ఆఫ్ దట్ ఈస్ ఏ క్రెడిట్ కార్డ్ ఆర్ ఎ డెబిట్ కార్డ్ wherein there is no real money but you are storing it in your wallet, that is called digital currency. అయితే ఈ కాన్సెప్ట్ డిజిటల్ కరెన్సీ అయినప్పుడు, ఈ డబ్బులు అనేది తెలిసినప్పుడు, when there are, as a example, when there are 4 persons, Ramu, Somu, Bhimu, Shamu, they went to purchase 1 cup of coffee in Coffee Day, for example, or any of the malls, and each of them contribute 100 rupees for 1 cup of coffee, for 4 cups of coffee, paid by Bhimu, who originally had 5 coins, each coin, let us say hypothetically, worth 100 rupees. They transfer 100 rupees to Bhimu, and Bhimu pays to the shop or grocery store or Coffee Day through the bank. The bank in turn generates a digital equivalent currency using what you call as a ledger, a legal and financial term. This ledger, when it is maintained by a bank in its own domain, is the equivalent of a private ledger. ఎప్పుడైతే మనము ఈ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడతామో, ఈచ్ ఆఫ్ ద లెడ్జర్స్ which is stored in a block and chain, as you can see here, using an algorithm, oka mathematical algorithm, in a distributed, secure and decentralized mode, wherein there is a peer-to-peer, ante every person, every node in the network is storing a digital signature which is validated with a private and a public key in a secure manner. This becomes a పబ్లిక్ జనరల్ లెడ్జర్ అంటారు.
In cryptocurrency speak, I am pointing out this particular note, and therefore to summarize, digital currency or in a encrypted manner using blockchain with the help of data mining, which is validating each transaction in a peer to peer using digital wallet, is called cryptocurrency. ఇది సమ్మరీ. అయితే ఇన్ని జరుగుతున్నప్పుడు లీగల్ ఒక చిన్న బ్యాక్డ్రాప్ ఇవ్వడం, మనకు అందరికీ తెలిసింది ఏంటంటే 2016 అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఇండియాలో డిమానిటైజేషన్. నెక్స్ట్ 2018లో ఆర్బీఐ ఇష్యూడ్ వన్ సర్క్యులర్ wherein they have actually attempted to bar the usage of cryptocurrency like bitcoins, ethereum and so on. అయితే మార్చ్ 2020లో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ quashed that RBI circular with a direction that there is no illegality or infirmity in law or any palpable damage which could be sustained in order to allow that RBI circular to be promulgated. Therefore, thereby we are quashing the RBI circular అని చెప్పినప్పుడు అప్పుడు చాలామందికి తెలియంది, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ కోవిడ్ టైం తర్వాత బయటకు వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే, యాజ్ ఆఫ్ టుడే సమ్ సింపుల్ నంబర్స్, సమ్ సింపుల్ ఫ్యాక్ట్స్ ఆర్, there is an unverified estimate that there are about 10 crores, 10 కోట్ల జనాభా, they are actually using cryptocurrency in India. They are using cryptocurrency in India, maybe with lower denominations, as mentioned by the learned RBI governor last week. The overall worldwide usage of cryptocurrency is $2.5 trillion worldwide. అంటే 2.5 పక్కన 12 సున్నాలు పెట్టి 100 రూపాయలు మల్టిప్లై చేస్తే అంటే చాలా పెద్ద గణికం అది. అన్ని రూపాయల వర్త్, ఇట్ ఈస్ ద వర్త్ ఆఫ్ సెవరల్ కంట్రీస్ ఎకానమీ. అంతమంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఇది చూసి చైనా సెప్టెంబర్ 2021లో దే బ్యాండ్ క్రిప్టోకరెన్సీ, ఎందుకంటే వాళ్ళకి అజాగ్రత్త భావం ఎక్కువైపోయింది. సో ఇండియా అండ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టేకన్ a cautiously optimistic approach in with regards to the virtual currency regulation because of the following concerns, which is it is an unknown technology. Bank system undaga digital currency maak teliyakunda vaadite it may have tax implications. There might also be issues with the hacking. There might be some risk according to certain folks in the government. They may have apprehensions that there might be issues with the cyber threat, national security, in case it is misused or abused by people in the underworld, or terrorism or misuse అనే అపోహాలు ఉన్నాయి. కాబట్టి ఒక రెగ్యులేట్ చేస్తే దిస్ ఫియర్, there might be some benefit to the people at large అనే ఉద్దేశంతో they might be contemplating this virtual currency regulation bill. అయితే the net summary and message which can be given to all the viewers is, digital currency, virtual currency, cryptocurrency is in vogue. అది పోయేది కాదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది it is a very safe, proven and reliable technology. Just like every other technology, ఏదన్నా ఆవిష్కారం కానీ, సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఎనీ ఫీల్డ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎ గుడ్ అండ్ నాట్ సో గుడ్ వే. Therefore, it is up to us to use it in a responsible way. And in this context, there is the blockchain gaani, cryptocurrency is here to stay in some form or the other. And it is an advice given that we can always approach this new technology and embrace it in a cautiously optimistic manner. And I think with this said, I hope
these concepts will be of benefit to the viewers. Thank you.